ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి మహేష్ కుమార్ కాలిఫోర్నియా నుండి. మహేష్ గారు నమస్తే. నమస్తే అండి. రమేష్ నాయుడు గారు పాయింట్స్ సార్. ఇప్పుడు ముఖ్యంగా అలయన్స్ విషయంలో సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ అండ్ జనసేన కాకుండా జనసేన అండ్ టీడీపీ అలయన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ అలయన్స్ అవుతుందండి. బీజేపీ మీరు ఒంటరిగానే వెళ్ళండి, ఎందుకంటే మీకు పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్ వరకు. తర్వాత మీరు కూడా ఈ 5-10 years లో కేవలము ఈ శాలువాలు, బోకేలు, లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకొని పెట్టుకున్నారు. కానీ ప్రధానమంత్రి గారు చెప్పాలంటే పోలవరం లేదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. కాబట్టి మీది కూడా ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ముగిసిన అధ్యాయమే బీజేపీ పార్టీ. కాబట్టి మీరు ఒంటరిగా వెళ్ళండి సార్. అలయన్స్ వల్ల ఇంకా చెప్పాలంటే టీడీపీ జనసేనకి మైనారిటీ ఓట్స్ కానీ కొన్ని రకాలుగా ఇంకా నష్టమే ఉంటుంది మీ వల్ల. కానీ మీ వల్ల ఎలాంటి ఓటు బ్యాంక్ కూడా మీకు లేదు, కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇప్పుడు సీఎం గారికి, జగన్ గారికి మంచి నెక్సెస్ ఉంది కాబట్టి మీరు అలా హంతకుల్ని కాపాడుతూ ఉండండి. తర్వాత ఆయన సిబిఐ బెయిల్ మీద 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సిబిఐ కూడా ఎలాగూ పనిచేయదు, ఆ సిబిఐ కూడా ఫంక్షనింగ్ ఎక్కువగా ఉండదు. ఈ ప్రైమ్ మినిస్టర్ హంతకుల్ని కాపాడే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మీరు మంచిగా హ్యాపీగా అలాగే ఉంటే బాగుంటుంది సార్. మీరు ఒంటరిగా మహేష్ కుమార్ గారు, మీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా మెచ్చేటువంటి నాయకుడు, భారత ప్రధాని లాంటి వ్యక్తి మాకు నాయకుడు కావాలని అమెరికాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం, సగటు భారతీయుడిగా గర్వపడాల్సినటువంటి వ్యక్తి మీరు ఆయన్ను మీరు తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం తప్పు కదండి. మీరు విదేశాల్లో నివసిస్తూ భారతదేశం యొక్క గౌరవం అమాంతం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా ఏ సమస్య వచ్చినా భారతదేశం వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నటువంటి తరుణంలో ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత గౌరవం, ఇమేజ్ పెరిగిందని అంకెలతో కూడా చెప్తున్నారు కదా. ఇంతకుముందే వివరించి చెప్పారు. 75% రమారమి ఏ నాయకుడికి లేనంత. ఆ భారతదేశంలో ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది 2 సార్లు, రేపు కూడా రాబోతుంది. మనం ఏదో అవకాశం వచ్చిందని చెప్పి అలా మాట్లాడడం, మీలాంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లో తిరిగి అనేక విషయాలు చూశారు. ఈరోజు ఆ భారతదేశంలో ఎన్ని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రెడ్ టేపిజం ఉండేది. ఈరోజు ఎవ్వరు పరిశ్రమలు స్థాపిస్తారన్నా వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి, విండో సిస్టమ్ తీసుకొచ్చారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎకానమీ ఏ విధంగా డెవలప్ అయింది, ప్రపంచంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు 5వ స్థానానికి ఎలా వచ్చాం, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన, 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒడిదొడుకులు, ఆర్థిక మాంద్యాన్ని ఎన్నుకున్నా కూడా కరోనా కష్టకాలంలో భారతదేశం తట్టుకొని నిలబడింది. అది నాయకుడి యొక్క లక్షణాలు, అవి ఆలోచన చేయాలి. ఈ దేశానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుకోవాలి. చిన్న చిన్న విషయాలు ఏందండి, వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉంటే ఎస్ తప్పనిసరిగా అదేమన్నా మా బీజేపీకి సంబంధించిన వల్ల. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమన్నా బీజేపీకి సంబంధించిన వ్యక్తి, మా కుటుంబ సభ్యుడా? ఈవెన్ బీజేపీ కార్యకర్త తప్పు చేసినా కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉన్నది మా పార్టీలో. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిగా చూస్తాం మేము. మీరేమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డిగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు శత్రువు అయి ఉండొచ్చు. మేము రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకిస్తాం, ఆయన భావజాలాన్ని వ్యతిరేకిస్తాం, ఆయన అవినీతిని వ్యతిరేకిస్తాం, ఆయన చేతకానితనాన్ని వ్యతిరేకిస్తాం, సమర్థవంతమైనటువంటి పాలన అందించలేకపోతున్నాడని మీకన్నా గట్టిగా మాట్లాడతాం. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా మాకు అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సహకారం అడిగితే కేంద్రం నుంచి తప్పనిసరిగా మేము భేషజాలకు పోకుండా ఆయనకి ఏదో మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేయకుండా నిధులు ఇస్తాం. కానీ మీరు అలా భావిస్తే ఎట్లండి?